దేవ స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఘనమైన ప్రశస్తమైన నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున రాత్రి ఆశీర్వాద కూడిక విజయవంతంగా జరిగించినందుకు కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయకాలం మొదటి సెషన్లో తండ్రి ఈ రీతిగా ఈ కూడికలు ఏర్పాటు చేసిన విధానంకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ దాసుడు వర్తమానం అందించబోచుండగా మాతో మాట్లాడండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యం చేత సరిచేసి దీవించి మీరు మహిమ పొందండి. అలాగే ఈరోజు రాత్రి, రేపు రాత్రి జరగబోచినటువంటి ఆశీర్వాద కూడిక అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించుమని యేసు నామములోనే ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అలాగే ప్రభుదాస్ అయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మంచిది, సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ప్రార్థన పూర్వకంగా అందరు కూడా ఉందా? వరంగల్ ప్రాంతంలో సేవ చేసినటువంటి దైవజనులు దయాకరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. మనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం విందా. దయచేసి ఈ సమయాన్ని ప్రేమపూర్వకంగా దైవజనులు కనిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్థానిక సంఘ కాపరి కానోకయ్య గారికి, ముఖ్యంగా ఇన్వైట్ చేసినటువంటి సహోదరులకును, స్టేజ్ను అలంకరించినటువంటి దైవజనులకును నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా మీకు అందరికీ వందనాలు. హల్లెలూయా. ఎంతమందికి ఈ ఆశీర్వాద సభలు నాకు ఆశీర్వాదంగా ఉన్నాయి? మనవారు ఒకసారి రెండు చేతులు పైకెత్తారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? ఇంకా గద్వాలు వినబడాలని స్వరం మరొకసారి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు, మీ ముఖంలో కలగనంటుంది. ఆనందం కూడా, ఆ సంతోషం దేవుడిచ్చింది. ఎన్నో మీకు సమస్యలు ఉన్నాయి కావచ్చు. అవన్నీ కూడా దిగమింగుకొని, అన్నిటిని దాటుకొని, ఆ దాటించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒక పల్లవి చిన్న పాట పాడతాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పాటతో ప్రారంభిస్తాను. యేసయ్య, బంగారు యేసయ్య, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్మల్ని నడిపించే భారము నీదయ్యా. ఇప్పుడు ఆ పాట పాడతాను. యేసయ్యా, బంగారు యేసయ్యా, యేసయ్యా, బంగారు యేసయ్యా, యేసయ్యా, బంగారు యేసయ్యా. చెప్పలు రా. యేసయ్యా, బంగారు యేసయ్యా, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా, బంగారు యేసయ్యా, యేసయ్యా, బంగారు యేసయ్యా, యేసయ్యా, బంగారు యేసయ్యా, యేసయ్యా, బంగారు యేసయ్యా. అందరూ సంతోషంగా దేవుని గణపరచుదాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనకు తోడై, నీడై, అండదండై నడిపించేవాడు. మా తల్లిదండ్రి నీవేనయ్యా, నీ కన్నా పెన్నిది లేరువారు. మా తల్లిదండ్రి నీవేనయ్యా, నీ కన్నా పెన్నిది
మమ్ము నడిపించు భారము నీదయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా యేసయ్యా బంగారు యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటిదాకా చాలా చక్కని పాటలతో దేవుని కనపరిచారు. నేను కూడా పాడితే బాగుండదు, కానీ దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క కొద్ది మాటలు అందించడానికి మరి మన మధ్యలో పిలిచినటువంటి వారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా పేరు దయాకర్, మాది వరంగల్. నేను సేవకు వచ్చేసి ఇంచుమించు 10 years అవుతుంది. సో నేను చిన్నగా ఒక 5 నిమిషాలు నా సాక్ష్యం చెప్తాను, తర్వాత కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను. మా అమ్మ దేవుడి యొక్క సన్నిధికి రాకముందు, రక్షించబడక ముందు అనేక కష్టాలలో, బాధల్లో అందరికీ సామాన్యంగా ఉన్నట్టే మాకు వచ్చినాయి. ఆ బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంటున్నప్పుడు ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఇదే సమయాన ఒక వ్యక్తి చిలక జ్యూస్ అని చెప్పుకుంటూ రోడ్డు వెంట వెళ్తున్నాడు. సో ఆ సమయంలో అందరికీ అన్ని విధాలుగా గుడి గోపురాలకు వెళ్తున్నట్టే ఆ యొక్క సమయాన్న ఆ వ్యక్తి వెళుతున్నప్పుడు మా తల్లిగారు ఆయనని ఆహ్వానించుకుంది ఇంటికి. ఆ చిలక జ్యూస్ అని చెప్పే వ్యక్తిని. చిలక జ్యూస్ అని చెప్పే వ్యక్తి వచ్చాడు. ఒక చెట్టు కింద కూర్చొని మా తల్లి, అయ్యా నా పరిస్థితి బాగలేదు, నాకు ఏ దారికి చేరాలో నాకు తెలియట్లేదు, దయచేసి నా జీవితానికి ఏమైనా మేలు జరిగేటట్టు ఏమైనా చెప్తావా అంటే ఆ చిలక కొన్ని బొమ్మలు కలిగినటువంటి వాటిని ముందు పెట్టి ఆ చిలకను బయటికి వదిలాడు. వదిలినప్పుడు ఆ చిలక వెళ్ళి యేసు బొమ్మ పట్టుకొచ్చింది. అలాగే మళ్ళీ వేసాడు, మళ్ళీ కలిపి మళ్ళీ పెడితే మళ్ళీ యేసు బొమ్మ పట్టుకొచ్చింది. మూడోసారి కూడా పెట్టాడు, మూడోసారి కూడా యేసు బొమ్మ పట్టుకొచ్చింది. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మా నీ చేతిని ఎవరికి చూపెట్టకు, నువ్వు చక్కగా యేసుప్రభుని నమ్ముకో అన్నాడు. దేవుడు రక్షించుకోవాలనుకుంటే మాలాంటి సేవకులు అవసరం లేదు. ఒక అన్యుని నోటిని కూడా వాడుకుంటాడు దేవుడు, ఒక చిలకను కూడా వాడుకుంటాడు. మన జీవితంలో మేలు జరగాలనుకుంటే ఎట్లయినా జరిగిస్తాడండి. ఆ రోజు ఆ చిలక 3 సార్లు కూడా యేసుప్రభు బొమ్మను పట్టుకొని వచ్చినందున, ఆ అన్యుని నోటిని యేసుప్రభుని నమ్ముకో అని చెప్పినందున మా తల్లిగారు చర్చికి వెళ్ళే వారి దగ్గరికి వెళ్ళి, మేము కూడా చర్చికి రావాలనుకుంటున్నాం, మమ్మల్ని కూడా తీసుకెళ్తావా అని చెప్పి ఒక తెలిసిన తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే, తప్పకుండా తీసుకుపోతానమ్మా అని ఆమెను చర్చికి తీసుకొని వెళ్ళింది. మాకు తెలియకుండా వెళ్ళి ఆ చర్చి పాస్టర్ని ఇంటికి తీసుకొని వస్తే, ఎవరి పాస్టర్ అని చెప్పి టీవీ ఎత్తేసింది ఇట్లా. ఎందుకంటే ఒక టాక్ అంది, యేసు ప్రభు అంటే మాదిగల దేవుడు అంటారు, ఈ దేవుడు నాకెందుకు అని చెప్పి నేను టీవీ ఎత్తేసాను. పాస్టర్ భయపడ్డాడు. అప్పటికే మొరటోళ్ళు లెక్కున్నాను. కానీ ఏది ఏమైనా మా అమ్మ నా కోసం 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మా కుటుంబం చాలా పెద్దది. ఎవరు రక్షించవల్లే ఒక తల్లి, ఒక అక్క, ఇద్దరు మాత్రమే చర్చికి వెళ్ళేవారు. వారి ప్రార్థన ద్వారా ఒకరోజు నేను కూడా చర్చికి వెళ్ళి వచ్చాను. జస్ట్ ఒక 10 సెకండ్లు మోకాళ్ళ మీద ఉండి నా పని చేసుకుంటూ నేను వెళ్దామని అనుకున్న సమయంలో దేవుని ఆత్మ నా మీదకి వచ్చేసింది. ఆకాశం అంత చేతులు దేవుడు చాపాడు. ఆ చేతుల కిందకి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను తాగబడి నా మనస్సు, నా హృదయం, నా చూపులు, నా మాటలు మొత్తం మార్చేసినాడు. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ, 5 అక్కలు మాకు, నేను ఒక్కనే. అందరూ బావలు రక్షించబడ్డారు. అందరూ దేవుని సన్నిధికి వస్తారు, ఇలాగనే పాటలు పాడతారు, ఇలాగనే వాక్యాలు చెప్తారు, ఇలాగనే చర్చికి వెళ్తారు. వారి ప్రార్థన ద్వారా ఈరోజు మా కుటుంబం మొత్తం దేవునిలో ఉన్నది. ఇప్పుడు నేను సేవలకు 10 సంవత్సరాలు అవుతుంది.
ఒక తల్లి ప్రార్థన చేస్తే ఒక కుటుంబం రక్షించబడ్డది. అందుకే మా తల్లి ఎప్పుడు ప్రార్థన నమ్ముకుంటుంది. ఇప్పటికీ కూడా మా నాన్న 80 సంవత్సరాలు ఉంటారు. ఇప్పటికీ మోకరించి ప్రార్థన చేయండి భోజనం చేయరు, మోకరించి ప్రార్థన చేయండి బయటికి వెళ్ళరు. వారు సజీవ సాక్షులుగా ఉరుకురికి ఇంకా పనిచేస్తున్నారు వాళ్ళు. అది దేవుని యొక్క కృప, దేవుడిచ్చేటువంటి ప్రార్థన యొక్క శక్తి నిన్ను నన్ను కుటుంబంలో ఎవరైనా మార్చదండి. ఈరోజు సాక్షిగా నేను నిలబడ్డానంటే ఒక తల్లి ప్రార్థన. ఆ ప్రార్థన నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో మేలే జరుగుతుంది కానీ కీడెప్పుడు చేయడు. కాబట్టి ఆ దేవుని కృప ద్వారా సేవలోకి వచ్చి ఆ కన్నీటి ప్రాంతంలో నుంచి నేను కొట్టుకొని వచ్చి ఈరోజు మీ గద్వాల ప్రాంతంలో దైవజనులు ఆనందరాజు గారి ద్వారా మీ మధ్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. గద్వాల్లో ఆయన ఎక్కడ ఎలా ఉన్నాడో నాకు తెలియదు కానీ మా ప్రాంతానికి వచ్చినాక మాత్రం చాలా బాగా వాడబడుతున్నాడు. అనేక మందికి సేవకులకు మేలుకరంగా 1 కోటి రూపాయలు అనేక మందికి దీవెనకరంగా వారికి ఆసరిగా నిలబడి ఆనందరాజు గారు వరంగల్ జిల్లాలో ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి, ఇది నా యొక్క సాక్ష్యం అండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉన్నదండి, దీన్ని చదువుకుందాం మనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉన్నాడు. ప్రతి వారి చేతిలో ఇప్పుడు ఏమున్నది అంటే వాక్యమే ఉన్నది. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం విన్న వారి జీవితంలో సంశయం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, మార్పు వచ్చింది, దీవెనలు వచ్చినాయి, రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది, దేవుని యొక్క కృప కూడా పొందుకొని ఉన్నారు. ఈ వాక్యం లేకుండా ఇక్కడ ఎవరు కూడా సేవకులు కాలేదు. ఈ వాక్యం లేకుండా ఎవరు కూడా మీరు రక్షించబడలేదు. అయితే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యమే మన మధ్యలోకి దింపబడ్డది. ఆ వాక్యమే బైబిల్ సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన ఎవరు కాదు, మన యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పకుంటే ఇది ముగించబడ్డది ఈ సభ. ఎంతమంది సాక్ష్యాలు చెప్పినా, ఎంతమంది గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగినా ఆయన గురించి చెప్పకపోతే ఈ సభకు విలువ లేదు. ఎందుకంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇంతమందిని రక్షించుకున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇంతమంది కన్నీరు తుడవగలుగుతున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇంతమంది యొక్క హృదయం మధ్య ఆదరణ దొరుకుతుంది. ఆయన లేకుండా మనం లేవండి. ఆయన ఉన్నాం కాబట్టి ఇంతమంది ఉన్నాం. మనది కులాలు వేరు కావచ్చు, గోత్రాలు వేరు కావచ్చు, మనకు ఆ రూపురేఖలు వేరు కావచ్చు, స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఆయనకు అందరము పిల్లలమే, అందరము ఆయన ఆయన రక్షణ చేత రక్షించబడిన వారమే, ఆయన రక్తంలో కడగబడిన వారమే. కాబట్టి ఆ తండ్రి వల్ల కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమను ఆయన మహిమను కనుగొని ఈరోజు ఉంటున్నాం. ఆయన మహిమలోకి మారాలి, ఆయన వాక్యంలోకి మనం తాకబడాలి, ఆ వాక్యమైన రూపం మనం ధరించుకోవాలి. ఆ వాక్యం ద్వారా మన జీవితాలు కూడా ఆ సర్వ సత్యములో నివసించగలగాలి. ఈ శరీరంలో మార్పులు రావాలి. ఈ శరీరంలో మనకు ముడతలు రావచ్చు, ఈ శరీరంలో మనకు కలర్ మారవచ్చు, మనం వేసుకునేటువంటి కలర్ వలన. కానీ ఆ వాక్యము ద్వారా మన హృదయం మారాలా? ఏం మారాలా? హృదయం మారాలా? ఇక్కడ ఉన్న వారిని ఎవరిని కూడా పైనే చూస్తాం, అందాన్ని చూస్తాం, అందాన్ని పొగుడుతాం, వారి యొక్క మంచితనాన్ని గొప్పతనాన్ని అన్ని చూస్తాము. కానీ ఇక్కడ కూర్చున్న వారి హృదయాలు ఎలా ఉన్నాయో చూసేది ఒకే ఒక్కరు ఉన్నమ్మారు. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తాను, చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనం చదవండి. ఆయన ఎవరిని పంపెను? ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇప్పుడు దేనికి చోట్లేదు? వాక్యాన్ని చోట్లేదంటే ఆయనకు చోట్లేదంటే
వాక్యాన్ని నమ్మితే ఆయనను నమ్మినట్టే కొంతమంది హృదయాల్లో నుంచి వాడు కాపలా కాసి మంచి వాడు ఎన్ని విధాలుగా అంటే ప్రయత్నాలు చేసినా కూడా మీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు. ఎందుకంటే మీరు వాక్యం వింటే ఎక్కడ దీవించబడి ఫలించబడి పరలోక రాజ్యం కొరకు వీరు వెళ్ళిపోతారు అని చెప్పి వాడు వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. మీకు తెలియని దొంగ ఇక్కడే ఉంటాడు, ఎక్కడో తిరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ నగలు బాగుంటాయి, మీ ఇళ్ళలో ఉన్న బంగారము డబ్బులు అన్ని అట్లా ఉంటాయి, కానీ మీకు విలువైన దానిది, మీరు గ్రహించిన దానిది, మీరు ఫలించే దాన్ని మాత్రం మీకు తెలియకుండానే తీసుకొని పోతాడు. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని మీలో నిలిచి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 3 దినాలు మీలో ఫలించేటట్టు చూసుకోవాలా, ఆ వాక్యానికి లోబడేటట్టు చూసుకోవాలా. అబ్రహాము గురించి రాత్రి గొప్పగా విన్నాం. అబ్రహాములో వాక్యము దర్శనం వచ్చిందట. అబ్రహాముకు దర్శనం ద్వారా వాక్యం వచ్చింది, వెంటనే లోబడ్డాడని చెప్పి విన్నాం. ఇప్పుడు మనము కూడా లోబడే తత్వం కావాలని విన్నాం. ఈరోజు మా తల్లి ఆశ్చర్యకరంగా ఈరోజు చెప్పుకుంటున్నానంటే ఆస్తులు పంచకపోయినా పర్లేదు, కానీ ఆమె మాకు ఇచ్చినటువంటి గొప్ప నడిపింపు ప్రార్థన ద్వారా రక్షించబడ్డాడని సంతోషిస్తా. కాబట్టి ప్రతి ఇంటికి ఒక అబ్రహాం లేవాలండి. నేను అంటాను, ఆయన దేశానికి అబ్రహాం అయిండు, ప్రపంచానికి తండ్రి అయిండు, కానీ మీ ఇంట్లో మీరే అబ్రహాం కావాలి. అయ్యగారు మంచి వాక్యం చెప్పారు రాత్రి, నేను కూడా సంతోషపడ్డాను. నేను కూడా అబ్రహాం లాగానే మా సొంతలో సేవ చేయట్లేదు, అక్కడ ఆల్రెడీ సేవకుని పెట్టేసి అక్కడ సంఘం అప్పగించేసి చర్చ అప్పగించేసి వరంగల్ పట్టణానికి వచ్చేసి అక్కడ తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుని నడిపింపు ప్రకారం వెళ్ళిపోవాలి, మనకిష్టమైనట్టు మనం వెళ్ళొద్దు. ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఎక్కడికి పంపుతాడో అక్కడికి వెళ్ళడమే దేవుడి చిత్తం, లోబడమే దేవుని చిత్తం. ప్రతి ఇంట్లో కూడా ఆ వాక్యానికి లోబడే ఏ స్త్రీ పురుషుడు ఉంటాడో తప్పకుండా ఆ ఇల్లు నిజమైన ఆశీర్వాదమే ఉంటుంది, సంతోషం, నిజమైన సంతోషము సమాధానము ఆ ఇంటిలో ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళి గొడవలు ఉంటాయి, క్రిస్టియన్ ఇంటికి వెళ్ళినా అన్యుల ఇంటికి వెళ్ళినా అక్కడ అనేకమైనటువంటి బోధల చేత త్రిప్పబడి విభేదాల చేత భార్యాభర్తలు తల్లి కొడుకు ఒకరికొకరు సమాధానం లేక ఉంటున్నారు. ఎందుకో తెలుసా, ఆ కుటుంబం అంతా వాక్యం మీద కట్టబడి మనం ఎప్పుడు అనుమానపడద్దు. బైబిల్లో ఒక వాక్యం చదువుతున్నప్పుడు నాకు వివాహం కానప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా అబ్రహాము కుమారుని కొరకు ఒక యజమానుని ఇచ్చి పంపించినావు, ఆయన పోయి ఒక బాయికాడ ప్రార్థన చేసుకున్నాడు, ఆయనకు ఎవరు వెతకాల్లో కోడలు తెలియక ఆ యజమానుని కోడల కొరకు ప్రార్థన చేసుకుంటే ఆయన దగ్గరికే నడిపించి నేను కూడా ప్రార్థన వాక్యం నమ్మి నేను కూడా మోకరించి ప్రార్థన చేశాను, ప్రభా నేను ఎక్కడ పోను, నా భార్య కోసం, ఆ భార్య నా దగ్గరికి రావాలి, నన్ను చేసుకుంటాను రావాలా, నేనెవరిని అడగా, నేనెవరికి కబురు పంప అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని 2 నెలలు నేను ఎదురు చూశాను. 2 నెలల్లో ఒక అమ్మాయిని దేవుడు ఈ అబ్బాయికి ఇస్తామని వచ్చాడు. నేనేమని ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభా నీ సేవ కొరకు ఉపయోగపడే స్త్రీ, డబ్బు ఉన్నా లేకపోయినా పర్లేదు, భక్తి కలిగిన స్త్రీ, నా మాటకు నీ మాటకు లోబడే స్త్రీ నాకీ ప్రభా, అంతే నాకు చాలని ప్రార్థన చేసుకున్నాను. ఆ వాక్యానికి లోబడాను, ఆ వాక్యానికి నేను విన్నాను. కాబట్టి అబ్రహాము దాసుడికి చేసినటువంటి అద్భుతం నాకు చేస్తాడని నేను ప్రార్థన చేసుకుంటే నా జీవితంలో కూడా జరిగించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి, జరిగిపోయింది. ఇప్పుడు ఒక పాప ఒక బాబు సమాధానకరంగా దేవుడు జరిగించుచున్నాడు. సంతోషంగా మా ఫ్యామిలీ హాయిగా సేవ చేసుకుంటున్నారు. వాక్యానికి లోబడే జీవితం ఈరోజు నీకు ఉంటే అదే అద్భుతం జరిగిస్తాడండి, అదే ఆశీర్వాదం, అదేటువంటి ఆ జీవితంలో నీకు నడిపింపు ఎల్లప్పుడూ ఇచ్చుతాడు. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యము నమ్మే విశ్వాసం. ఈ 2 మనకు 2 కన్నులు, 2 చేతులు మన జీవితానికి
ఎల్లప్పుడూ రెండు రెక్కలు ఎగిరేటట్టుగా పక్షికి ఏ విధమైతే అవి మనకు ఎల్లప్పుడూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, చివరి మాటలు చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇచ్చిన 20 నిమిషాలలో నేను పెంచా. లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. నీ ఒకడివే ఎరుగవా? 24వ అధ్యాయము 19వ వచనం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉండెను. దేవునికి స్తోత్రం. సరైన చేతులు పైకెత్తి హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? క్రియలోను వాక్యములోను ఒక శక్తి కలిగి జీవించాడు. ఈరోజు భక్తి ఉంది కానీ శక్తి లేదు. భక్తి ఉంది కానీ ప్రార్థనలో శక్తి లేదు. నీ ప్రార్థనకు జవాబు వచ్చేదాకా ఆ శక్తిని చూడాలి నువ్వు. ఈరోజు ఆ శక్తిని పొందుకొని బతకాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? చెప్పాలా? తల్లు, నా మాటలు మీకు అర్థమైంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? ఆ యేసుక్రీస్తు వల్ల, వాక్యం ద్వారా. చెప్తారా? మేము ముందట బైబిల్ పెట్టుకొని ఓపెన్ చేసి ఉన్నాయే, అదేనండి దేవుడిచ్చిన శక్తి నీకు. ఆ శక్తిని పక్కన పెట్టి మంచిగా టీవీల వైపు, సెల్లుల వైపు, మనుషుల వైపు, వాళ్ళ అందాల వైపు, రకరకాల లోకంలో ఉన్న అన్నిటి వైపు చూస్తున్నారు. శక్తి లేని వ్యక్తిగా మిగిలిపోతున్నారు. ఈరోజు నీకు శక్తి లేకపోవడానికి కారణం ఏంటిదంటే, వాక్యము నీలో నిలిచి ఉంటే ఒక శక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు. యేసుక్రీస్తు ఆనాడు ఎలా జీవించాడండి? ఒక దీన కుటుంబంలో పుట్టాడు కానీ ఒక శక్తి గల ప్రవక్త అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ఆయన హృదయంలో ఎల్లప్పుడూ నిలుపుకున్నాడు. ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ గ్రంథాన్ని, ఆ వాక్యాన్ని పాటించాడు కాబట్టి, లోబడాడు కాబట్టి, విధేయత చూపాడాడు కాబట్టి ఒక శక్తి కలిగిన వాడుగా అయ్యాడు. భక్తుతో సరిపోదు, ప్రార్థిస్తే సరిపోదు. ఆ వాక్యాన్ని నువ్వు పిండుకొని చురుకోవాలా, దాన్ని పాటించి నెరవేర్చేదాకా దాన్ని పట్టుకోవాలా నువ్వు. అప్పుడే నువ్వు ఒక శక్తి కలిగిన స్త్రీగా అవుతావు. శక్తి కలిగిన ఒక పురుషునిగా నువ్వు తయారై నువ్వు కూడా ఒక ప్రవక్తగా అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మన మధ్యలో ఆనవ్ గారు ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే, చెట్లైనా, రాత్రి సాక్ష్యం విన్నాను, చెట్లున్నా, అడుగున్నా, మనుషులున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా ఇక్కడే నిలబడని కారణం తెలుసా? ఆయనను ఆదరించింది, బలపరిచింది ఈ వాక్యమే. హల్లెలూయా. ఆయనను నడిపించింది, నిలబెట్టింది ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకొని మీ మధ్యలో వాడబడుతున్నాడు. ఆయనకు ఆయనే సాటి, ఇంకెవరు సాటి లేరు. ఉన్నారా గారు? ఆయనకి అయ్యే సాటి అంటే నిజంగా ఆయనకి ఎవరు పోటీ లేదు. ఎందుకంటే వాక్యాన్ని నమ్ముకొని బతుకుతున్నాడు. ఆయన వాక్యాన్ని హృదయంలో నిలుపుకొని బతుకుతున్నాడు. హృదయం ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఏమన్నా పిట్ట కథలు చెప్తాడు అనుకున్నాను నేను. బుర్ర కథలు, పిట్ట కథలు చెప్తాడు అనుకున్నా. వాక్యమే చెప్తున్నాడు మొత్తం. ఏది నిండితే అదే బయటకు వస్తుందండి. ఏది నింపుకుంటే అదే మాట్లాడతావు. ఆ వాక్యము ఏ సేవకుడు, ఏ విశ్వాస అయితే పాటించి వారి జీవితంలో అనువదించుకుంటారో తప్పకుండా ఒక శక్తి కలిగిన ప్రవక్తే. శక్తి కలిగిన ప్రవక్తే. నువ్వు శక్తి కలిగి నీ కుటుంబంలో నువ్వు ఉండు, తప్పకుండా నువ్వు కూడా ఒక అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం అవుతావు. హల్లెలూయా. దీవెన నుంచి గొప్ప దీవెన. ఒక మెట్టెక్కి 2 మెట్లు ఎక్కడం. కనని గర్భం నుంచి కనే గర్భంలోకి, ఎండిపోయిన తొట్టిలో నుంచి నూనెతో నింపబడిన బుడ్డిలోనికి దీవించబడినట్టు నీ జీవితం నేతిలో పడుతుందండి. దేవునికి స్తోత్రం. అదేనండి ఈ వాక్యం.